ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మరి యొక్క నూతన మాసంలో అనగా మే మాసంలో అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపాడు. అందుకు మొట్టమొదటిగా సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభు యేసుకే కలుగునుగాక. 2026 సంవత్సరంలో 4 నెలలైపోయి 5వ నెలలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఇంతకీ మే మాసం కొరకే దేవుడు ఏ వాగ్దానం ఇవ్వబోతున్నాడు అని ఎదురు చూస్తున్నావు కదా దేవుని బిడ్డలారా. ఈరోజు మే మాసంలో 1వ తారీఖు అనగా మొదటి దినం మాత్రమే కాదు, కానీ ఈరోజు మరొక ప్రాముఖ్యమైన దినం ఉంది. ఇంటర్నేషనల్ వర్కర్స్ డే, అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం. దేవుని బిడ్డలారా, ఈ రెండు అనగా వాగ్దానము కొరకై, అదే రీతిగా కార్మికుల దినోత్సవం కొరకై దేవుడు ఉద్దేశించి మనతో ఒక అద్భుతమైన మాటను దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. మొట్టమొదటిగా కార్మికులు ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఈ దినం దేవుడు మనతో ఒక మాట, అమూల్యమైన మాట ద్వారా దేవుడు మనల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం, నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఎంత అద్భుతమైన మాట! నీ పనుల భారం యెహోవా మీద నుంచితే నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. ఎంతమంది అయితే దేవుని బిడ్డలారా పని చేయలేకపోతున్నాను, ఒత్తిడితో ఉన్నాను, నా జీవితంలో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, వర్క్లో, ఆఫీస్లో, లేదా వ్యాపారంలో, కాలేజీలో, స్కూల్లో, ఎవరైతే వారికి అప్పగించబడినటువంటి బాధ్యతల విషయమై భారంగా ఒకవేళ ఎవరైతే ఫీల్ అవుతున్నారో లేదా భారంగా వాటిని ఎవరైతే తలంచుచున్నారో వారితో ప్రభు అంటున్నాడు, బిడ్డ నీ పనుల భారం నా మీదవి, నీ ఉద్దేశాలన్నీ నేను సఫలం చేస్తాను. ఎంత అద్భుతమైన దేవుడు కదా దేవుని బిడ్డలారా. ఈ 1వ తారీఖు వాగ్దానము కూడా అదే. దేవుడు ఈ మాసంలో ఉద్దేశములు సఫలపరిచే మాసంగా దేవుడు ఈ మాసంలో మనలను దీవించబోతున్నాడు. ఉదయకాల సమయంలో ఇంకెందుకు నీ భారమును భరించడం, నీ పనుల భారం ప్రభు మీద వేసి నీ ఉద్దేశములన్నీ ప్రభు ద్వారా సఫలీకృతము చేసుకొని ముందుకు సాగడానికి మే మాసమంతటిలో దేవుడు మనకు కృప చూపునుగాక. మరొకసారి ఎవరైనా ప్రభుతో ప్రతిదినం అని కార్యక్రమం వీక్షిస్తున్నట్లయితే కార్మికులందరికీ హృదయపూర్వక కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరినీ మాసంలో లేదా మనందరినీ మాసంలో ప్రభు మన పనుల భారము మోస్తూ మన ఉద్దేశములు సఫలపరిచి నడిపించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ పనుల భారము నా మీద మోపు, నీ ఉద్దేశాలు సఫలపరుస్తానని మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభు మోయలేకుండా ఉన్నారో ప్రభ భారాలను, వారి భారాలు ప్రభ నీ మీద మోపి నాయన ముందుకు నాయన నీ ద్వారా ఉద్దేశములు సఫలపరుచుకునే వారికి మమ్మల్ని మలచమని మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.